వెంకటేశ్వర స్వామి మరియు పర్వదినం వైకుంఠ ఏకాదశి రోజు సామాన్య ప్రజలకి జరిగిన అష్ట కష్టాలు, అందులో మరణాలు, క్షతగాత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, లేదంటే నా హృదయపూర్వకంగా వాళ్ళకు ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి అన్ని మేలు జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. నాకు హిందూ కల్చరు అదేంటో నాకు తెలియదు. నేను హిందువా లేకంటే నేను ఒక మనిషిని. ఒక మనిషికి ఆపద వచ్చినప్పుడు ఏ మతమైనా ఏ కులమైనా స్పందించడం, ఎమోషన్ అనేది నా మతం, నా అభిమతం. సో ఎంత బాధపడింటారు అంటే, నేను చిన్నప్పుడు బస్సుకు కూడా డబ్బు లేని పరిస్థితిలో గుడికి, అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలి, గుడికి పోవాలని రాత్రుళ్ళు మేలుకొని దాని గురించి ఆలోచిస్తూ బస్సు ఎక్కేంత వరకు కొన్ని వందల ఒక 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి బస్సు ఎక్కి అక్కడ దిగి మళ్ళా అక్కడ నడుచుకుంటూ పోయి 2 రోజులు 3 రోజులు ఏమీ లేకుండానే రోడ్ల మీద పడుకొని నేను చూశాను, భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నాను. దాని తర్వాత కాలక్రమేణా నా జీవితంలో నేను అన్నీ సమకూరిన తర్వాత ఐ నెవర్ విజిటెడ్ గాడ్. నేను ఇట్స్ నాట్, ఐ థింక్ it changed the way how I want to live and how I want to look at గుడులు, భగవంతుణ్ణి ఎలా చూడాలి అనేది నాకు మారిపోయింది. ఎందుకంటే నా పరిసరాల్లో నేను నన్ను మార్చేసాయి. అంటే మనిషి యొక్క ప్రవర్తన, సమాజ ప్రవర్తన నన్ను భగవంతునికి దూరం చేసింది. అఫ్కోర్స్ అవన్నీ పక్కన పెడితే ఈరోజు జరిగిన సంఘటనకి డైరెక్ట్గా నేను ఒకటే మాట అడుగుతున్నా. నేను అన్అపాలజైడ్ సనాతన హిందూ అన్నాడు చూడు, వాడి సమాధానం ఏంటి? నంబర్ 2, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఒక కులం, ఒక దేవుడి పేరు మా కులపోడే అని చెప్పుకుంటూ తిరిగిన వాళ్ళు ఏమి సమాధానం చెప్తారు? తన కులం వాడు కాకుండా ఏ కులం వాడైనా కానీ, తన మతం ఎవడన్నా అయితే వాడికి అన్యమతాన్ని ఆపాదిస్తూ వాడు అన్యమతస్తుడని చెప్తూ ఒక ముంతకొచ్చి చల్లదాచబడేందుకు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారిని అనునిత్యము సిలువ ఉంది, లేదంటే అక్కడ ఏదో జరిగిపోతుంది, అక్కడ అన్యమత ప్రచారం జరుగుతుందని లేనిపోని సూటి పోటి మాటలతో మొత్తం ఒక తెలుగు ప్రజలకి ఒక అసహ్యం, అంటే భగవంతుడి మీద కాదు, అసలు ఆ వాతావరణము, ఆ భగవంతుని తలంపునే ఒక అసహ్యంగా మలిచేసి ఒక జాతి, ఆ జాతి గురించి మాట్లాడుకోవాలి. మా కులపోడంచం అది అంటే ఇప్పుడు ఈరోజు ఇది జరగడానికి కారణము మానవ తప్పిదము అనే కంటే కేర్లెస్నెస్ ఆఫ్ ద హిందూస్ హూ మెయింటైన్స్ ద దేవాలయాలు మాటల వరకే పరిమితమై ఎదుటివారిని అసలు భగవంతుని భుజాల మీద కాలుస్తూ భగవంతుని భుజాలనే వాడుకున్న ఆ దరిద్రం, ఆ భావదరిద్రమే ఈరోజు ఈ ప్రజలకు ఈ విధంగా జరిగింది. ఈ సామాన్య ప్రజలు పాపం భగవంతుడి దర్శనం కోసము పిల్ల పాపలతో బిడ్డలతో అంత దూరం నుంచి వచ్చి ఊరు కాని ఊర్లో ఎటు దిక్కుదోచక అన్నము, ఆహారము, నీళ్లు లేకుండా భగవంతుడి కటాక్షం కోసము ఎదురు చూస్తే ప్రాణాలు పోగొట్టుకొని ఆసుపత్రి పాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఇన్ని తెలిసిన వారు అసలు మొత్తం మీద తెలుగు జాతిలోనే వీరే మెరుగైన వారు, వీరే తెలుగు జాతిని రక్షిస్తారు
దాని తర్వాత భగవంతుడు వాళ్ళ కులస్తుడే, లేకంటే భగవంతుడిని మేమే కొలుస్తాము, వేరే వాళ్ళు కొలచకూడదు. మేమేమైనా చేసినా గానీ భగవంతునికి పూజలు చేసినా మేమే చేయాలనుకునే యదవ సంతతి చెందిన బిఆర్ నాయుడు గాడి ఏం చేస్తున్నారా? ఐ డోంట్ వాంట్ సే ఎనీథింగ్ బట్ బిఆర్ నాయుడు గాడు ఒక కమ్మ కులస్తుడు. ఇప్పుడు ఏంట్రా, ఇప్పుడు ఏం చేద్దాం, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? నాకు తెలిసినంత వరకు ఇంకొకటి ఉంది. బొల్లివాడికి రాజ్యమేలితే ఇది రెండోసారి జరిగింది. చెప్పండి. లాస్ట్ టైం పుష్కరాల కోసం అని చెప్పి 29న పొట్టబెట్టుకున్నవాడు ఈసారి బొల్లోడు రాజ్యమేలిన తర్వాత, రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరిష్టం దాపురించిందా అని అమెరికా అగ్రహారంలో అనుకుంటున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఇంకొక దిష్టి తగిలింది, పొరుగు దిష్టి, ఇంటి దిష్టి. అదేందో మతం 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 గురించి ప్రతిరోజు నిత్యము మతాన్ని ఆచరించే వాళ్ళు, నిష్టగా పాటించే వాళ్ళు కాదు. ఎవరైతే పాలిటిక్స్ కోసం వాడిని వాడుకున్న యదవులు భగవంతుడి ఆగ్రహమా అనిపించేటట్లుంది నాకు. భగవంతుడు ఆగ్రహించాడా, ఈ మానవాళి మీదనే విరక్తి పుట్టి సామాన్య ప్రజల మీద చూపించాడా భగవంతుడు అనిపిస్తుంది. అంటే ఈ యదవ చేష్టలు చేస్తున్నారు కదా, ఓ పక్క టీడీపీ సోషల్ మీడియా, ఓ పక్క వాళ్ళ కమ్మ కులం, ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు, వాని దత్తపుత్రుడైన ఒక